తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలోపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలపై ప్రశ్నిస్తారు అని వాటిపై ప్రశ్నించండి అని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతిలో తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసలు ఒక ప్రభుత్వం చేసే పనేనా? మీరు ఉన్న ప్రాజెక్టు ఢిల్లీ చేతిలో పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇదేనా మార్పు? అంటే ఏం మార్పు తెచ్చింది మీకు? మాటలు ఎలానంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమైనా చేసిందా? 2 నెలలలో 2 నెలలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నాను. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో విద్యుత్ కోతలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెప్తామన్నారు. హామీలపై కాంగ్రెస్ వెనక్కి తగ్గడం మంచిది కాదన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, ఇప్పటికే ఆలస్యమైంది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రశ్నించాలి, నిలదీయాలి. ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం.